ఇంజనీర్ ఒక 2 దశాబ్దాల క్రితం దాకా ఈ పదం ఎంతో గౌరవాన్ని అందించింది. ఇప్పుడు మాత్రం ప్రతి ఇంట్లోనూ ఒక ఇంజనీర్. సాధారణ గ్రాడ్యుయేట్ల కంటే కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లే జాబ్ మార్కెట్లో ఎక్కువగా కనిపిస్తున్నారంటే కూడా అతిశయోక్తి కాదు. బట్టి ఎగుమతుల మాట ఎలా ఉన్నప్పటికీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను తయారు చేయడంలో, విదేశాలకు వారిని పంపడంలో మాత్రం భారతదేశం అగ్రస్థానంలో. హాయ్ ఫ్రెండ్స్, ఇంజనీరింగ్ ఈ పదానికి పరిచయం కూడా అవసరం లేదు. ఎందుకంటే ప్రపంచంలో ఏ ప్రదేశానికి వెళ్ళినా ఇంజనీరింగ్ అనే పదం వినబడుతుంది. అదే మన ఇండియా విషయానికి వస్తే పిల్లలు పుట్టగానే ఇంజనీర్ పుట్టాడు అంటుంటారు. అందుకే మన తల్లిదండ్రులు పైసా కూడబెట్టి రక్తాన్ని దారపోసి మరి డాక్టర్గాను ఇంజనీర్గాను ఇలా ఒక ఉన్నతమైన స్థానంలో వారి పిల్లల్ని చూడాలని కలగంటారు. దానికోసం వారి పిల్లల ప్యాషన్ని పక్కన పెట్టి మరి ఇంజనీరింగ్ చదివించడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తుంటారు. అందువలనే మన ఇండియాలో సుమారుగా 8876 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే వాటి నుంచి ఒక సంవత్సరంలో సుమారుగా 15 లక్షల మంది విద్యార్థులు ఇంజనీర్లుగా మారి బయటకు వస్తున్నారు. అయితే అసలు ఇంజనీరింగ్ శాస్త్రం ఒక చరిత్ర ఏంటి, ఎందుకు ఇంతమంది విద్యార్థులు ఇంజనీర్లుగా మారుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఇంజనీరింగ్ని తెలుగులో ఏమంటారో చెబుతాను. ఇంజనీరింగ్ని తెలుగులో అభియాంత్రికత అంటారు. అదే ఇంజనీర్ని అయితే అభియాంత్రికుడు అని అంటారు. ఇంజనీరింగ్ అనేది ఒక లాటిన్ పదం. లాటిన్ భాషలోని నిగ్నేటర్ నుంచి ఇంజనీరింగ్ అనే పదం. లాటిన్ భాషలో ఇంజనీర్ అంటే తెలివైన వ్యక్తి అని అర్థం. ఇంజనీరింగ్ అనేది శాస్త్రీయ మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని నిజ జీవితంలో ఇప్పుడున్న ప్రపంచానికి అవసరమయ్యే నిర్మాణాలకు అలాగే వ్యవస్థలకు ఉపయోగపడే యంత్రాలను వస్తువులను తయారు చేయడానికి అలాగే వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి మనం ఉపయోగించే ఒక అధ్యయన శాస్త్రం అనగా స్టడీ ఆఫ్ సైన్స్ని ఇంజనీరింగ్ అంటారు. అయితే పురాతన కాలం నుంచి కూడా ఇంజనీరింగ్ ప్రస్తావన ఉంది. అప్పట్లో ప్రజలు వారికి అనుగుణంగా వీల్, లివర్, వెడ్జ్ లాంటివి తయారు చేసుకుని వినియోగించుకునేవారు. అప్పట్లో ప్రజలకు చదువు లేకపోయినా ప్రాచీన నాగరికతను బేస్ చేసుకుని వారికి అవసరమయ్యే నిర్మాణాలను నిర్మించుకునేవారు. అయితే మనం ఇప్పుడు ఇంజనీరింగ్ని కొంచెం డీప్గా చూద్దాం. దానికోసం ఇంజనీరింగ్ని 3 టైప్స్గా డివైడ్ చేద్దాం. అవేంటంటే యాన్సెంట్ ఎరా, మిడిల్ ఏజ్ అలాగే మోడర్న్ ఎరా. యాన్సెంట్ టైంలో ఇంజనీరింగ్ అనేది ఈ విశ్వానికి ఒక చక్రం లాంటిది. మానవ జీవితానికి ఎంతో ముఖ్యమైనది. మన పూర్వీకులు ఇంజనీరింగ్ ద్వారా అద్భుతాలు సృష్టించారు. ఆ కాలపు గొప్పతనం ఆవిష్కరణలు ఇప్పుడు చెబుతాను. ముందుగా హరప్ప నాగరికత గురించి మాట్లాడుకుందాం. ఈ నాగరికత భారత ఉపఖండంలో ఉన్న ప్రాచీన నాగరికత. హరప్ప మరియు మొహెంజోదరో నగరాలు ప్రాచీన ఇంజనీరింగ్కు ఒక అద్భుతమైన ఉదాహరణలు. వీరి నీటి పారుదల వ్యవస్థ ఒక అద్భుతం. అప్పట్లో వారు నిర్మించిన రహదారులు, ఇళ్ళు అలాగే బావులు, కాలువలు చూడగానే ఇప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తాయి. అప్పట్లోనే ఈ నగరాలు ప్లాన్ చేసి నిర్మించారు. ఇవి వారి ఇంజనీరింగ్ పరిజ్ఞానానికి ఒక నిదర్శనం. ఇక ప్రాచీన ఈజిప్ట్లో అక్కడి ప్రజలు నిర్మించిన పిరమిడ్లు ప్రాచీన ప్రపంచం యొక్క అద్భుతాలు. ఈ పిరమిడ్లు కేవలం సమాధులు మాత్రమే కాదు, ఇవి వారి ప్రాచీన ఈజిప్ట్ ఇంజనీరింగ్కి అలాగే ప్రాచీన గణిత విద్యకు సాక్ష్యంగా నిలిచాయి. ఈ పిరమిడ్లు ఆ కాలంలోనే భారీ యంత్రాలు లేకపోయినా కేవలం వారి శారీరక శ్రమ మీద ఆధారపడుతూ అప్పట్లో ప్రజలు ఈ పిరమిడ్లు నిర్మించారు. అలాగే ఈ ఈజిప్షియన్ ప్రజలు కనీసం 5000 సంవత్సరాల క్రితమే టైంని వినియోగించిన మొదటి వారిని చరిత్ర చెబుతుంది. ఇక మెసొపొటేమియా ప్రాంతం విషయానికి వస్తే ఇది యూఫ్రటీస్ మరియు టైగ్రిస్ నదుల మధ్య ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతం ప్రాథమిక ఇంజనీరింగ్లో ఎంతో అడ్వాన్స్డ్గా ఉంది. ఉదాహరణకు అక్కడ ప్రజలు జిగ్గురాట్ లాంటి నిర్మాణాలను నిర్మించారు. ఇవి వారి ప్రార్థనల కోసం ఉపయోగించుకునేవారు. అలాగే అక్కడ ప్రజలు టవర్ లాంటి నిర్మాణాలకు పునాది వేశారు. వాటితో పాటుగా ఇరిగేషన్ సిస్టమ్ను అభివృద్ధి చేసి దానితో వ్యవసాయాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు మెసొపొటేమియా ప్రజలు. అలాగే ప్రాచీన ఇంజనీరింగ్లో చైనా కూడా ప్రత్యేక స్థానం కలిగి ఉంది. వారి భారీ ప్రాజెక్టులో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ముఖ్యమైనది. ఇది శత్రువుల నుంచి రక్షణ కోసం నిర్మించబడింది. వాటితో పాటుగా చైనా పత్రం, గన్ పౌడర్ మరియు సముద్రయానికి షిప్పులను సృష్టించడం ద్వారా ప్రపంచానికి కొత్త ఆవిష్కరణలు అందించింది. మన దేశంలో కూడా ఎన్నో అద్భుతాలు ప్రాచీన ఇంజనీరింగ్ టైంలో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి అయోధ్య, ద్వారకా లాంటి నగరాలు అప్పటి అడ్వాన్స్డ్ శిల్పకళకు ఇన్స్పిరేషన్. అలాగే అజంతా, ఎల్లోరా గుహలు, రాతితో కట్టిన పెద్ద గోపురాలు, హంపీలోని విరూపాక్ష దేవాలయం ఇలా ఎన్నో అద్భుతాలు ప్రపంచానికి మన దేశపు సంస్కృతిని, నైపుణ్యాన్ని ఇప్పటికీ చూపిస్తున్నాయి. ఇప్పుడు మనం గ్రీక్ మరియు రోమన్ల ప్రాచీన ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకుందాం. గ్రీక్ ప్రజల అద్భుతమైన దేవాలయాల్లో ముఖ్యమైనది పార్థినాల్. ఈ నిర్మాణం అప్పటి గ్రీక్ ప్రజల సాంకేతిక విజ్ఞానానికి నిదర్శనం. వీరి కాలంలోనే గణిత శాస్త్రం ఏర్పడినట్టుగా చరిత్ర చెబుతుంది. ఇక రోమన్లు అయితే ఆక్వాడక్ట్స్, డ్యామ్స్, రోడ్స్, బ్రిడ్జెస్ వంటి నిర్మాణాలతో పాటు వినోదం కోసం కొలోసియం అయిన అప్పటి థియేటర్ల వంటి బలమైన నిర్మాణాలతో తమ నైపుణ్యాన్ని చాటారు. ఇప్పటికీ కూడా మనం పురాతన నిర్మాణాలను చూస్తున్నామంటే మనకు అర్థమవుతుంది యాన్సెంట్ టైంలో ఇంజనీరింగ్ ఎంత బలమైనదో. అయితే వీటిని నిర్మించడానికి జియోమెట్రిక్ మెటీరియల్స్ వాడేవారు. అప్పట్లో కేవలం గణిత శాస్త్రం మరియు శారీరక శ్రమ మీద ఆధారపడుతూ ఈ అద్భుతాలను సృష్టించారు.
బుక్స్ని బట్టి కాదు. మధ్యయుగంలో ఇంజనీరింగ్ చరిత్రకు ఒక ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. ఈ కాలంలో ఇంజనీరింగ్ కేవలం నిర్మాణాలకు మాత్రమే పరిమితం కాకుండా అనేక రంగాల్లో విస్తరించింది. ఉదాహరణకు రాజ్యాల కోసమైన యుద్ధాల కోసం తయారు చేసిన యంత్రాలు, వాణిజ్య మార్గాలు మరియు సాంస్కృతిక మార్పులతో ఈ మధ్యయుగం అనేక కొత్త ఆవిష్కరణలకు పునాదిగా నిలిచింది. ఈ మధ్యయుగంలో రక్షణ నిర్మాణాలు అంటే ప్రొటెక్షన్ వాల్స్ ముఖ్యంగా అభివృద్ధి చెందాయి. అప్పట్లో కోటలను శత్రువుల నుంచి రక్షణ కోసం బలమైన గోడలతో నిర్మించేవారు. ఉదాహరణకు యూరప్ టవర్ ఆఫ్ లండన్, అలాగే మన దేశంలో గ్వాలియర్ కోట మరియు రాజస్థాన్ కోటలు. ఈ కోటలు మధ్యయుగ ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఉదాహరణ. అలాగే గోతిక్ ఆర్కిటెక్చర్ ఈ యుగంలోనే అభివృద్ధి చెందింది. ఈ గోతిక్ ఆర్కిటెక్చర్లో గోతిక్ క్యాథడ్రల్స్, చర్చి లాంటి నిర్మాణాలు, పెద్ద పటిష్టమైన గోపురాలు ఈ యుగంలో నుంచే కనిపించేవి. అలాగే ప్యారిస్లో ఉన్న నాట్రోడామి, ఫ్రాన్స్లో ఉన్న చార్ట్రస్ క్యాథడ్రల్ గోతిక్ శైలికి గొప్ప ఉదాహరణగా చెబుతారు. మన దేశంలో హంపి మరియు విజయనగర రాజ్య నిర్మాణాలైతే ఈ కాలంలో మానవ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయి. దాంతోపాటుగా మధ్యయుగాల్లో నీటి నిర్వహణకు ఇంజనీరింగ్ కీలక పాత్ర పోషించింది. యూరప్ మరియు ఆసియాలో నీటి కాలువలు, స్టెప్ వీల్స్ నిర్మించబడ్డాయి. ఇవి అప్పటి సాంకేతిక వ్యవసాయానికి మరింత బలంగా మారాయి. చైనాలో నిర్మించిన గ్రాండ్ కెనాల్ అయితే ప్రపంచంలోని అతిపెద్ద నీటి కాలువలో ఒకటిగా గుర్తింపు పొందింది. అలాగే మధ్యయుగంలో వంతెనలు మరియు రహదారులు అంటే అప్పటి అండర్ గ్రౌండ్స్ మధ్యయుగంలో వాణిజ్యానికి, యుద్ధానికి కీలకంగా మారాయి. రాళ్లతో మరియు ఇనుముతో నిర్మించిన వంతెనలు అనేక రాజ్యాలను కలిపాయి. అయితే అప్పట్లో రాజ్యాలను కలపడానికి, అలాగే రహదారులను నిర్మించడానికి, అండర్ గ్రౌండ్ టన్నెల్స్ని ఏర్పరచడానికి రోమన్ ఇంజనీరింగ్ శైలిని ఆధారంగా తీసుకొని ఎన్నో రాజ్యాలు వీటిని నిర్మించారు. అప్పట్లో రాజ్యాలు యుద్ధంలో విజయం సాధించేందుకు ఇంజనీరింగ్ కీలక పాత్ర పోషించింది. యుద్ధాల కోసం పెద్ద తాళ్లతో పనిచేసే బలిస్టా, అలాగే కటాపుల్ట్ లాంటి యుద్ధ యంత్రాలను అభివృద్ధి చేశారు. ఈ కటాపుల్ట్ విషయానికి వస్తే ఈ కటాపుల్ట్ని మనం రాజమౌళి గారు తీసిన బాహుబలి పార్ట్ 1లో కోట గోడలను బద్దలు కొట్టే కటాపుల్ట్ని చూపించారు. ఇదే ఫార్ములాను యూజ్ చేసి రాజమౌళి గారు బాహుబలి పార్ట్ 2లో కోట గోడను ఎక్కడానికి ఉపయోగించారు. ఇస్లామిక్ ప్రపంచం ఈ కాలంలోనే శాస్త్రీయ మరియు సాంకేతిక రంగాల్లో దూసుకెళ్లింది. ఇప్పుడు స్పెయిన్గా పిలువబడే ఆల్ అండులస్ కాలంలో నిర్మించిన అద్భుతమైన మసీదులు, ఫౌంటైన్లు ఇస్లామిక్ కల్చర్ని ప్రపంచానికి చూపించాయి. అలాగే ఇస్లామిక్ సైంటిస్టులకు యంత్రాలను అభివృద్ధి చేయడంలో ఇంజనీరింగ్ ముఖ్య పాత్ర పోషించింది. ఇలా మిడిల్ ఏజ్ ఇంజనీరింగ్ వల్ల రాజ్యాలు సుస్థిరమయ్యాయి, వాణిజ్యం అభివృద్ధి చెందింది, అలాగే ఎన్నో సామాజిక మార్పులకు ప్రధాన కారణంగా మారింది. కోటలు, దేవాలయాలు, కాలువలు, వంతెనలు వంటివే కాకుండా ఈ కాలంలో చేసిన ఆవిష్కరణలు మానవ నాగరికతను మరింత ముందుకు నడిపించాయి. మనం యాన్సెంట్ టైంలో అలాగే మిడిల్ ఏజ్లో ప్రజల కృషిని గౌరవించాలి. వారి శక్తి నుంచే మోడర్న్ ఎరా ప్రారంభమైంది. మోడర్న్ ఎరా గురించి చెప్పే ముందు లియోనార్డో డావిన్సీ వంటి మహా ఆవిష్కర్తల గురించి తెలుసుకోవాలి. లియోనార్డో డావిన్సీ ఇంజనీరింగ్కి అప్పట్లోనే కొత్త దిశను ఇచ్చారు. లియోనార్డో డావిన్సీ తయారు చేసిన యుద్ధ విమానాలు, యుద్ధ యంత్రాలు, వాటి కోసం గీసిన స్కెచ్లు, మోనాలిసా చిత్రపటాలు ఇప్పటికీ స్ఫూర్తినిస్తాయి. కాబట్టే లియోనార్డో డావిన్సీని ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇంజనీరింగ్ అంటుంటారు. అలాగే భారతదేశపు గొప్ప ఇంజనీర్, భారతరత్న గ్రహీత మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు చేసిన సేవలు భారతదేశపు అభివృద్ధికి చిరస్థాయిగా నిలిచాయి. ఆయన బర్త్డే అయిన 15 సెప్టెంబర్న ఇంజనీర్స్ డేగా జరుపుకుంటారు మన ఇండియన్ ఇంజనీర్స్. ఈ మోడర్న్ ఇంజనీరింగ్ మన డైలీ లైఫ్ని చాలా సింపుల్గా మార్చేసింది. 18వ శతాబ్దంలో మోడర్న్ ఇంజనీరింగ్ పారిశ్రామిక విప్లవంతో ప్రారంభమైంది. జేమ్స్ వాట్ తయారు చేసిన స్టీమ్ ఇంజిన్ మానవ చరిత్రలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. దీని ద్వారానే రైల్వేలు, పరిశ్రమలు ఏర్పడ్డాయి. వాటి వల్ల కొత్త ఉద్యోగాలు క్రియేట్ అయ్యాయి. దానికి కారణం నికోలా టెస్లా విద్యుత్ రంగాన్ని అభివృద్ధి చేశారు. ఇలా ట్రాన్స్పోర్ట్, హెల్త్ అండ్ బయోమెడికల్, స్పేస్, డిజిటల్ వంటి రంగాలు ఏర్పడ్డాయి. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే హెన్రీ ఫోర్డ్ తయారు చేసిన అసెంబ్లీ లైన్ మోడల్ కార్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ని ముందుకు తీసుకెళ్లింది. రైట్ బ్రదర్స్ తయారు చేసిన ఫస్ట్ ఏరోప్లేన్ ప్రపంచాన్ని గగనతలం వైపు చూసేలా చేసింది. అలాగే నేటి బుల్లెట్ ట్రైన్స్ అయితే వాటి స్పీడ్తో ఎంతో సమయాన్ని ఆదా చేస్తున్నాయి. హెల్త్ అండ్ బయోమెడికల్ రంగాల్లో కూడా మోడర్న్ ఇంజనీరింగ్ ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. ఉదాహరణకు కృత్రిమ హృదయాలు, ప్రోస్థెటిక్ పరికరాలు, మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీలు, రోబోటిక్ సర్జరీలతో ఎన్నో ప్రాణాలు రక్షించబడుతున్నాయి. నాసా, ఇస్రో చేసిన ఎన్నో స్పేస్ మిషన్లు కొత్త ప్రపంచాన్ని కనిపెట్టాయి. శాటిలైట్స్ అయితే వెదర్ అండ్ కమ్యూనికేషన్ వ్యవస్థల్లో ఎన్నో మార్పులు తీసుకొస్తున్నాయి. మన ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ అండ్ మార్స్ రోవర్ మిషన్లు ఇండియన్ స్పేస్ ఇంజనీరింగ్ ప్రతిభను ప్రపంచానికి చాటాయి. మోడర్న్ ఇంజనీరింగ్ ఫ్యూచర్లో ఎన్నో మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. ఉదాహరణకు సన్ నుంచి సోలార్ ఎనర్జీ, విండ్ నుంచి ఎలక్ట్రిసిటీ లాంటివి నేచర్ని రక్షిస్తున్నాయి. అలాగే రాబోయే తరాల లైఫ్ స్టైల్ని మార్చడానికి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, రోబోటిక్స్ వంటి ఎన్నో కొత్త టెక్నాలజీస్లు ఏర్పడుతున్నాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఇంజనీరింగ్ శాస్త్రం యొక్క చరిత్ర. ఇంజనీరింగ్ అంటే కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు. ఇంజనీరింగ్ అంటే సృష్టి, ఆవిష్కరణ మరియు అభివృద్ధికి చిహ్నం. ఈ ఇంజనీరింగ్ ప్రగతి యాత్ర ఎన్ని దశాబ్దాలు మారినా మన భవిష్యత్తు కోసం కొనసాగుతూనే ఉంటుంది. ఇంజనీరింగ్ గురించి ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనం డైలీ లైఫ్లో వాడే టూత్ బ్రష్ దగ్గర నుంచి ప్రపంచంలోనే లగ్జరీ కారులో ఒకటైన ఫెరారీ కారులో వాడే బోల్ట్స్ వరకు ఈ ఇంజనీరింగ్ శాస్త్రాన్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు మనం ప్రజెంట్ సిచ్యువేషన్ కనుక చూస్తే కంప్యూటర్స్ ఇంజనీర్స్ రంగంలో మన దేశపు ఇంజనీర్స్దే మొదటి స్థానం. కానీ ఇప్పుడు మనకు చైనా, రష్యా, అమెరికా ఇలా చాలా దేశాల నుంచి కంప్యూటర్ ఇంజనీర్స్కి పోటీ పెరిగింది. ఈ పోటీని తట్టుకోవాలంటే ఇంజనీరింగ్ విద్య అందించే ఇంజనీరింగ్ కాలేజెస్ని AICTE మానిటర్ చేయాలి. ప్రజెంట్ జాబ్ మార్కెట్కి అవసరం లేని విద్యను ఆపివేయాలి. 10th, 12th నుంచే ఇంజనీరింగ్ మీద గట్టి ఫౌండేషన్ పడాలి. అప్పుడే అన్ఎంప్లాయ్మెంట్ తగ్గి ఇంజనీరింగ్ విద్యకు విలువ పెరుగుతుంది. లేకపోతే తమ ప్యాషన్ని పక్కన పెట్టి మరీ ఇంత గొప్ప చరిత్ర కలిగిన శాస్త్రాన్ని చదివిన విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంలో పడుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇంజనీరింగ్ ఎందుకంత ఫేమస్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.